హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. మనం లాస్ట్ క్లాసులో చాప్టర్ 2 థియరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ 1 to 5 వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసి ట్రూ అయితే ట్రూ అని రాయాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ అని రాయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఆఫ్ 12x² yz అండ్ 16xyz² అని ఉంది. ఇక్కడ 2 పాలినామియల్స్ ఇచ్చారు కదా, దీనికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ మనము కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను 12ని ఎలా రాసుకుంటున్నాను, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి రాద్దాము 12ని. నెక్స్ట్ 2 3, ఇక్కడ 16ని కూడా అలానే 2 8 జా 2 4 జా 2 2 జా. ఇప్పుడు మనం 12ని ఏమని రాయొచ్చు, 2 × 2 × 3. ఇక్కడ x² yzని నేను x × y × z అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇదేమో ఫస్ట్ వన్ f(x), g(x)ని ఏమని రాసుకుందాము, 2 power 4 కదా, 2 × 2 × 2 × 2. ఇక్కడ దీన్ని కూడా x × y × z అని రాస్తున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లో మనకు కామన్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్యాక్టర్స్. ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ ఉంది, సో ఇందులో కూడా 2 టైమ్స్, ఈ రెండు కామన్ ఉంది కాబట్టి 2 టైమ్స్ తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది దీంట్లో ఉంది, మనకి g(x)లో లేదు, సో ఇది కాదు. x కూడా ఇక్కడ 2x అండ్ x 2x² ఉంది, ఇందులో మాత్రం మనకు ఓన్లీ x ఉంది కాబట్టి ఒక xని తీసుకుందాము. రెండిట్లలో కామన్గా ఒక x ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ y కూడా ఒకటి ఉంది రెండిట్లలో కామన్గా, z కూడా ఇందులో ఒక z ఉంది, ఇందులో 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఒకటే కామన్గా ఉంది కాబట్టి ఒకటి తీసుకుందాం. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి, r(x) అనేది, అంటే r(x) = hcf అనమాట. hcf ఎంత వచ్చింది మనకి, 2 × 2 కదా, రెండిట్లలో 4 కామన్ ఉంది, సో 4 × xyz అనేది దీనికి hcf అవుతుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా 4xyz అని ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ √(x² / y² × z⁻6). ఇప్పుడు మనం స్క్వేర్ ఏదైనా మనకి ప్రోడక్ట్ అనేది ఏదైనా ఒక టర్మ్ అనేది మనకి స్క్వేర్ రూట్లో ఉందనుకోండి, వాటిని 2 ఉంటే మనం బయటికి తీసినప్పుడు ఒకటిలాగా రాసుకోవాలి. సో ఇక్కడ x² అనేది స్క్వేర్ లాగా ఉంది, సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, మనకి ఇక్కడ x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ y² అనేది కూడా 2 ఉన్నాయి కాబట్టి ఒక y రాసుకోవచ్చు. నెక్స్ట్ z⁻6ని మనం ఏమని రాసుకోవచ్చు, z³ × హోల్² అని రాయొచ్చు కదా, అంటే z⁻6 కదా, మనం స్క్వేర్ రూట్తో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాశాను ఇక్కడ దీన్ని. అప్పుడు ఏమైంది మనకి, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి z³ అనేది మిగులుతుంది, సో z³. దీన్ని ఎలా రాయొచ్చు మనం, x మనం డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే ఏమవుతుంది, y⁻−1, ఇక్కడ 1 ఉంది కాబట్టి -1 అవుతుంది, z⁻−3. సో x × y⁻−1 z⁻−3. సో ఇది మనకి సేమ్ ఇక్కడ కూడా అదే ఇచ్చారు, సో ఇది కూడా ట్రూ అవుతుంది, సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ a² -1 / a−1. మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. a² -1కి మనకి ఐడెంటిటీ ఉంది కదా, మనకి రూల్ చూ, a² -1 ఏమని రాయొచ్చు, a+1 × a−1 అని రాయొచ్చు కదా మనము దీని ప్రకారం. అప్పుడు ఇది ఏమవుతుంది, a+1 × a−1 / a−1. అప్పుడు ఈ a−1 క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు a+1. ఇది కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ట్రూ. మీరు ఇక్కడ ఐడెంటిటీ రూల్స్ నేను చెప్పాను థియరీ చెప్పినప్పుడు, ఖచ్చితంగా అన్ని ఐడెంటిటీ రూల్స్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, అలా అయితే మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇఫ్ a + b = 6, ఇక్కడ a² - b² = 24, దెన్ a - b = 4 అన్నాడు. ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ కూడా చూడండి, మనం a² - b² ఏమని రాసుకోవచ్చు, a + b × a−1 అని రాయొచ్చు కదా, a - b అని. సో ఇక్కడ మనకి a + b = 6 ఇచ్చారు, సో నేను ఇక్కడ a + b ప్లేస్లో 6 రాస్తున్నాను. 6 × a - b = 24. అప్పుడు a - b = ఏమవుతుంది, 24 / 6 అవుతుంది. 6 ఇటు వస్తుంది కాబట్టి 6 1 జా 6 4 జా, సో నాకు a - b = 4 వచ్చింది. సో ఇది కూడా ట్రూ అన్నమాట, ఆన్సర్ సేమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, ద కాన్స్టాంట్ టర్మ్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 5x² - 7x + 4
ఇంటూ 7x మైనస్, ఇక్కడ మనకి 2 పాలినామియల్స్ని ప్రోడక్ట్ ఇచ్చారు. దీని కాన్స్టెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏది అని అడుగుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము ఎక్స్ స్క్వేర్ తోటి దీని మొత్తాన్ని ప్రోడక్ట్ చేసామనుకోండి, మనకి ఎక్స్ స్క్వేర్లలోనే వస్తుంది, ఇక్కడ కాన్స్టెంట్ రాదు. ఇక్కడ కూడా ఎక్స్ ఉంది సెకండ్ టర్మ్, దీంతో చేసినప్పుడు కూడా మనకు ఎక్స్ మల్టిప్లై అయ్యి వస్తుంది. సో ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ 4 తీసుకోండి. 4 అనేది కాన్స్టాంట్ తోటి ఇక్కడ కూడా ఒక కాన్స్టాంట్ ఉంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి మనకు కాన్స్టాంట్ టర్మే వస్తుంది. మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఓన్లీ కావాల్సింది కాన్స్టాంట్ టర్మే కాబట్టి ఓన్లీ కాన్స్టాంట్ టర్మ్ని ప్రొడక్ట్ చేయండి, అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 4 అనేది కాన్స్టాంట్, నెక్స్ట్ ఇక్కడ 8 అనేది కాన్స్టాంట్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినప్పుడు కూడా వచ్చేది మనకు కాన్స్టాంటే వస్తుంది కదా. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. 4 × -8 ఏమవుతుంది, -32. ఇక్కడ ఏమన్నాడు ప్రోడక్ట్, ఇక్కడ 12 అని ఇచ్చాడు క్వశ్చన్లో. మనకి ఇది రాంగ్ కదా, నాకు వచ్చింది ఏంటి 32, బట్ ఇక్కడ 12 అని ఇచ్చారు. సో ఇది ఫాల్స్ అవుతుంది అన్నమాట. మొత్తం చేయక్కర్లేదు ఇలా ఇచ్చినప్పుడు. మనకి ఒకవేళ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ అలా అడిగారనుకోండి, అప్పుడు చేయండి. మొత్తం కాన్స్టాంట్ అని ఇచ్చినప్పుడు ఓన్లీ కాన్స్టాంట్ టర్మ్ ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి క్వశ్చన్ నెంబర్ 6 to 10 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th వన్ ఏమి ఇచ్చాడు, 5x² × x - 5. ఇక్కడ ప్రోడక్ట్ చేయాలి మనం అంతే. ఇక్కడ నేను ఫస్ట్ 5x² ఎక్స్తో చేస్తున్నాను, మళ్ళీ వైతో చేస్తాను రెండు. 5x² × x ఏమవుతుంది, x³ మైనస్ 5x² y. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి జస్ట్ వన్ స్టెప్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ 4x² - 4x + 1 అని ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి మనకు ఫార్ములా లాగా ఏమైనా వస్తుందేమో చూద్దాము. మనం 4x² ఏమని రాసుకోవచ్చు, 2x² లాగా అవుతుంది కదా. 2x² = 4x² మైనస్ దీన్ని 4xని ఏమని రాయొచ్చు, 2 × 2x అని రాయొచ్చు, ప్లస్ 1². సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉంది మనకు, ఇది a² - 2ab + b². ఇక్కడ మనకి a² అంటే 2x² లాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2ab, ఇక్కడ 2x = a = 2x కాబట్టి 2a. ఇక్కడ b అంటే ఏంటి మనకి 1² కదా. సో మనం 1ని ప్రోడక్ట్ లాగా రాసినా రాయకపోయినా ఏం కాదు, 1 అనేది. సో 2x × 1. నెక్స్ట్ b² అంటే 1². సో దీన్ని ఏమని రాస్తాం మనము, ఈ ఐడెంటిటీ రూల్ ప్రకారం a - b హోల్². సో ఇక్కడ మనకి 2x - 1 హోల్² అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. మనము ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ని ఒకసారి చూడాలి, దేంట్లోకైనా కన్వర్ట్ అవుతుందా మనకి ఇచ్చిన ఐడెంటిటీ రూల్ ప్రకారం చూసుకొని అలా చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ x + a × x + b. ఇక్కడ మనకు ఐడెంటిటీ రూలే ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటి, x² + a + b × x + ab అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ x² - 5² అని ఇచ్చాడు. దీన్ని ఏమని రాయొచ్చు మనము, x + y × x - y. అదే కదా మనకి, ఇది కూడా ఐడెంటిటీ రూలే మనకి. నెక్స్ట్ ఇక్కడ a + 3b హోల్² అని ఇచ్చాడు. a + 3b హోల్² అంటే దీన్ని మనము, ఇది ఎలా ఉంది మనకి, a + b హోల్² లాగానే ఉంది కదా. దాన్ని a² + b² + 2ab కదా మనకు ఫార్ములా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ b అనేది మాత్రం 3b, a అనేది ఓన్లీ సేమ్ a కాబట్టి a² + 3b హోల్² + 2 × a × b ఎంత మనకి 3b. ఇక్కడ ఏంటి మనకి a = aనే ఉంది, బట్ b = మాత్రం 3b అని అయింది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. a² + 9b² + 2 × 3 6ab అనేది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ మనం సాల్వ్ చేద్దాము ఈ ప్రాబ్లము. ఇక్కడ ఏమంటున్నాడు మనకి KLM అని త్రీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇందులో మనకి K + L + M చేయాలి, అంటే మనం జస్ట్ వీటిని యాడ్ చేయాలన్నమాట. K + L + M అంటే వీటన్నిటిని రాసుకుందాం మనం ఒకసారి. x² టర్మ్స్ అన్ని అంటే లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాసుకుందాం. ఇక్కడ x²/5 ఉంది, ఇందులో కూడా x²/5 ఉంది, ఇందులో కూడా x²/5 ఉంది. సో నేను లైక్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాస్తున్నాను మూడిట్లలో. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ రాశాను. నెక్స్ట్ 2x/3 ఉంది, అంటే x టర్మ్స్. నెక్స్ట్ x టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాద్దాము. 2x/3, ఇక్కడ కూడా 2x/3 ఉంది. సో 2x/3. నెక్స్ట్ ఇందులో కూడా -2x/3 ఉంది. సో ఇవన్నీ ఒక దగ్గర రాశాను. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాద్దాం. -7/2 + 7/2 ఉంది. నెక్స్ట్ -7/2 + 7/2, ఇందులో +7/2.
సో ఇప్పుడు మనము చూడండి మనకి సేమ్ టర్మ్స్ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి దీన్ని తీసేయచ్చు కదా మనము. ఇందులో కూడా 2x/3 - 2x/3 ఇది కూడా తీసేద్దాము. నెక్స్ట్ ఇక్కడ -7/2 + 7/2. ఇప్పుడు మనకి ఏం మిగిలింది టోటల్ x² 5 + 2x/3 + 7/2 అనేది ఆన్సర్ అన్నమాట. ఒకవేళ మనకు ఆప్షన్లో ఇది ఉందనుకోండి ఇది టిక్ చేయండి, లేదంటే దీన్ని సింప్లిఫై చేసి కూడా అడుగుతాడు. ఎల్సిఎం తీసుకొని చేయాలి సింప్లిఫికేషన్ అంటే, అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 5, 3, 2కి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 30 అవుతుంది. సో ఇక్కడ నేను 30 రాస్తున్నాను డినామినేటర్లో. 30 అంటే 5 × 6 కదా, సో 6x². నెక్స్ట్ ఇక్కడ 10తో చేస్తున్నాము 20x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 15 7 105. సో ఇది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈ ఆప్షన్లో ఇది ఉంటే ఇది, లేదంటే ఇది పెట్టొచ్చు. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు. ఇది కూడా ఇక్కడ ఏమంటున్నాడు 2x + 3y² + 3x - 2y² అని అడిగాడు. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి 2x + 3y అనేది ఎలా ఉంది a + b² లాగా ఉంది. ఇక్కడ 3x - 2y అనేది ఎలా ఉంది a - b² లాగా ఉంది. కాబట్టి దాన్ని సింప్లిఫై చేద్దాము. a + b² అంటే ఏంటి మనకి a² కదా ఫస్ట్, సో 2x² + b² కదా, సో 3y² + 2ab 2 × 2x × 3y ప్లస్ ఇక్కడ 3x అంటే a - b² లాగా కదా, సో 3a² + b² 2y² - 2 × 3x × 2y. దీన్ని మనం సింప్లిఫై చేద్దాము. 2x² అంటే ఏమవుతుంది 4x² 9y² + 2 × 2 4 × 3 12xy + 9x² + 4y² -3 × 2 6 12xy. సో ఇక్కడ మనకి ఏమవుతుంది -12xy + 12xy క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేద్దాం, ఇవి x² టైం లైక్ టర్మ్స్ అన్ని యాడ్ చేద్దాము. 4x² + 9x² ఏమవుతుంది 13x², 9y² + 4y² 13y². అంతే. సో ఇక్కడ మనం 13 కామన్ తీసామనుకోండి x² + y². సో ఇది ఆన్సర్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ 13th క్వశ్చన్ చూడండి. ఇఫ్ a = -2 b = 1 దెన్ a² + b² + 2ab = అన్నాడు. ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అడిగాడు అన్నమాట. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు క్వశ్చన్లోనే. సో మనం జస్ట్ ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ a² అంటే a = 2 కాబట్టి -2² + b² అంటే 1² + 2 × a = -2 b = 1 ఏమవుతుంది 4 + 1 - 4. 4 gets cancelled, 1 is the answer. నెక్స్ట్ ఇక్కడ మనకి 14th క్వశ్చన్ వచ్చేసి డిగ్రీస్ అడిగాడు. ఈ క్వశ్చన్లో మనం ఇచ్చిన వాటికి డిగ్రీస్ చెప్పాలి. ద డిగ్రీ ఆఫ్ 4x². మనకి డిగ్రీ అంటే ఏంటి, మనకి వేరియబుల్, మనకు ఎక్స్ప్రెషన్లో ఉన్న వేరియబుల్కి ఏ వేరియబుల్కి అయితే హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే డిగ్రీ అవుతుంది. మనకి ఇక్కడ x ఉంది, సో x² అని ఉంది, సో ఇక్కడ 2 అనేది డిగ్రీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ -3x³ + 5x² + 4. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అదే డిగ్రీ. సో ఇక్కడ 3x³, సో 3 అనేది హైయెస్ట్ పవర్, సో 3 ఈజ్ ద డిగ్రీ. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ x + y + z. ఇక్కడ మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి, అన్నిటిది 1 ఉంది మనకి, సో కాబట్టి డిగ్రీ కూడా 1 అవుతుంది అన్నమాట. ద జీరో ఆఫ్ x + 2. మనం జీరో ఆఫ్ x + 2 అంటే ఏంది, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్కి మనం జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాము, దాన్ని = 0 చేయాలి ఆ ఎక్స్ప్రెషన్ని, అప్పుడు మనకు జీరో ఎక్కడ అవుతుంది అనే వాల్యూ వస్తుందన్నమాట. దీనికి ఏమవుతుంది x + 2 = 0 చేయాలి, అప్పుడు ఏంటి x = మనకి -2 అనేది వచ్చింది, సో -2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ జీరో ఆఫ్ x - 3 అన్నాడు. ఇది కూడా అంతే, x - 3 = 0 చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది x = రైట్ సైడ్ వచ్చేసి 3 అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ 3x + 2కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 3x + 2 = 0, 3x = -2, x = -2/3. -2/3 అనేది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 5x - 3కి అడిగాడు. సో 5x - 3 = 0 చేయాలి, 5x = 3 అవుతుంది, x = 3/5 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, a² + 16a + k ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇదంతా మనకి ఇచ్చిన ఈ పాలినామియల్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట. అలాంటప్పుడు మనకి వాల్యూ ఆఫ్ k ఎంత అని అడుగుతున్నాడు. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఒకసారి ట్రై చేద్దాం దీన్ని రాయడానికి. a²
ప్లస్ 16a ప్లస్ కే. మీకు ఇది చూసినప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది మనకి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా కనిపిస్తుంది కదా మనకి. సో దీన్ని ఏమని రాస్తాము మనము? అలా రావాలంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab. మనకి ఏ అనే ఉంది ఓన్లీ. మనకి కావాల్సింది ఏంటి ఇందులో? బి కావాలి. సో బి కావాలంటే ఇప్పుడు మనము 2 ఇంటూ ఏ అని రాసాను. ఇప్పుడు ఇందులో 16a కావాలంటే ఇంకా ఏం చేయాలి? దీనికి ప్రోడక్ట్ నేను 8 రాసినప్పుడే కదా ఇది 16 లాగా అవుతుంది. 2 ఇంటూ ఏ ఇంటూ 8 2ab. ఇది ఏ ఇది బి అన్నమాట. సో ఇప్పుడు మనము ప్లస్ కే అన్నాడు అంటే ప్లస్ కే ప్లేస్లో ఏది పెడితే మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? బీనే కదా, బి స్క్వేర్ అని ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ 8 హోల్ స్క్వేర్ అని పెడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ చూడండి ఇక్కడ ఏ బి ప్లస్ 8 స్క్వేర్ కదా. సో అప్పుడు ఇది అప్పుడు దేనిలాగా అవుతుంది? ఏ ప్లస్ 8 హోల్ స్క్వేరే కదా మనకు వచ్చేది. దీని ఇప్పుడు నేను పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా రాసాను అనుకోండి, ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాస్తే అది సేమ్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది అలానే ఉంది కదా. సో ఏ ప్లస్ 8 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. అప్పుడు మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. సో ఇక్కడ మనకి కే వాల్యూ అంటే ఇదే కదా, ఇది మొత్తం కే అనుకున్నాం కదా మనం ఇక్కడ క్వశ్చన్లో. సో అప్పుడు కే ఈక్వల్ టు ఏమవుతుంది? 64 అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 64 అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అన్నాడు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అన్నాడు. ఎక్స్ పవర్ 2 పవర్ 13 మైనస్ ఎక్స్ పవర్ 2 పవర్ 12 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు మనకు క్వశ్చన్. సో ఫస్ట్ మనము ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2ని ఒకసారి సింప్లిఫై చేద్దాం దీన్ని. ఇది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ లాగానే ఉంది కదా మనకి. సో దీన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అనే కదా అని ఫార్ములా లాగానే ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ 0 అంటే ఏంటి మనకి? ఎక్స్ ఈక్వల్ టు 1 కదా మనకి. సో నాకు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఇది ఎక్స్ ఈక్వల్ టు 1 నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ 1 ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది 1. సో 1 పవర్ ఎంత తీసుకున్నా కూడా దాని వాల్యూ 1 అవుతుంది. కాబట్టి 1 పవర్ 2013 ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ 1 పవర్ 2012 ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ దీనికి? 1 మైనస్ 1/1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 18th క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇందులో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీనికి? ఫస్ట్ మనము ఒక్కొక్క దానికి ఫ్యాక్టర్స్ చూద్దాము. 64, 48, 54 ఇలా సపరేట్గా అయినా మనం ఒక్కొక్క దానికి చేయొచ్చు. లేదంటే మనము డైరెక్ట్ కూడా ఇది దేనికి అన్నిటికీ కామన్గా ఏది ఉందో చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ నేను 8తో చేశాను అనుకోండి. సపోజ్ ఇది 8 జా 64 అవుతుంది. దీన్ని ఏమని రాయొచ్చు? నేను 8 ఇంటూ 8 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 48ని 8 ఇంటూ 6 అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 54ని ఏమని రాయొచ్చు? నేను 54కి 8 తోటి రావట్లేదు మనకి. సో 8 7 జా 56 అవుతుంది. ఫ్యాక్టర్స్ వచ్చేసి మనం ఇలా చెక్ చేసామనుకోండి ఒక్కొక్క టేబుల్ తోటి మనకి దేనికి పోతుంది? ఇది 2 ఇంటూ 2తో చూద్దాం. ఫస్ట్ 2 ఇంటూ మనకి 32 అవుతుంది. ఇది వచ్చేసి 2 ఇంటూ 48 కదా, 2 ఇంటూ 24 అవుతుంది. ఇది వచ్చేసి 2 ఇంటూ 27 అవుతుంది. సో మనకి ఈ రెండింటికి కామన్గా ఇంకా ఫ్యాక్టర్స్ వస్తాయి కానీ మనం మూడింటికి కలిపి రావాలి కాబట్టి ఇక్కడ 2 అనేది కామన్గా అవుతుంది అన్నిటికీ. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఆడ్ నెంబర్ ఉంది, ఇవి వచ్చేసి ఈవెన్ ఉన్నాయి. మనకి ఇంకా 3 తోటి కూడా ఇవి అన్నిటికీ కామన్గా వచ్చేటట్టు లేదు. దీనికి ఓన్లీ 2 మాత్రమే వస్తుంది. సో దీనికి అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి? 2 అనేది ఇప్పుడు ఈ న్యూమరికల్ కోఎఫిషియెంట్స్కి అన్నిటికీ కలిపి 2 ఒక్కటే కామన్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఒకసారి మనము ఇవి చూద్దాము, వేరియబుల్స్ చూద్దాము. ఎక్స్ పవర్ 6 ఇంటూ వై పవర్ 4, ఇందులో వచ్చేసి ఎక్స్ పవర్ 4 ఇంటూ వై పవర్ 8 ఉంది. ఇందులో ఎక్స్ పవర్ 5 ఇంటూ 4 ఉంది. సో మినిమల్గా ఎందులో ఉంది? అన్నిట్లలో 4, 5, 6లలో ఉంది పవర్. సో మనకి తక్కువగా ఉన్నదే కదా అన్నిటికీ కామన్గా అయ్యేది. సో ఎక్స్ పవర్ 4 లీస్ట్ పవర్ ఉన్నది తీసుకోవాలన్నమాట. సేమ్ వైలో కూడా దేనికి లీస్ట్ పవర్ ఉంది? మనకి వై పవర్ 4 అనేది లీస్ట్ అవుతుంది. సో వై పవర్ 4 తీసుకున్నాను అంతే. సో ఎక్స్ పవర్ 4 ఇంటూ ఇది మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఇక్కడ 2x పవర్ 4 వై పవర్ 4 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట.
ఇక్కడ లేదంటే మనం సపరేట్గా ఒక్కొక్క దానికి ఫైండ్ అవుట్ చేసి ఫ్యాక్టర్స్ అలా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. అంటే 2 టేబుల్లో పోతుందా అలా చూసుకొని 8కి ఇక్కడ చూడండి, నాకు 8కి దీని ఓన్లీ 2 టర్మ్స్కే వచ్చింది 8 అనేది. బట్ ఇక్కడ మనకు 3టికి రావాలి కాబట్టి 3టికి వచ్చేది ఏది ఉందో చూసి తీసుకోవాలన్నమాట, అంతే. దీంతో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో మనము షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.